ఓయ్ మీరు పెళ్లి ఖబరు వినడానికి కొత్తగా ఉంది కదా. అవును, ఇది కోయ భాషలో పెళ్లి పిలుపు. ఇప్పటి వరకు తెలుగులో శుభలేఖలు వేస్తూ వస్తున్న ఆదివాసీలు ఇక తమ వాడుక భాషకు అక్షర రూపం ఇవ్వడంతో నూతన సరళికి శ్రీకారం చుట్టారు. ఆదివాసీ వాడుక భాషను లిపి రూపంలో తీసుకువచ్చే ప్రయత్నం చేసిన భద్రాచలం ఐటీడీఏ సఫలీకృతమైందని చెప్పొచ్చు. ఆ విశేషాలేంటి ఈ స్టోరీలో చూద్దాం. పాల్వంచ గ్రామానికి చెందిన కన్నరాజు అనే ఆదివాసీ యువకుడికి భద్రాచలానికి చెందిన పూణే లక్ష్మీ శరణ్యతో ఆగస్టు 3న వివాహ ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ క్రమంలో వీరి వివాహ వేడుకకు సంబంధించి కళ్యాణ ఆహ్వాన పత్రికను పూర్తిగా కోయ భాషలో ముద్రించారు. ఈ కళ్యాణ ఆహ్వాన పత్రిక చూడముచ్చటగా ఉంది. పందీర్ ముహూర్తం, పెళ్లి ముహూర్తం, మా సొంత నార్, కబూర్, కరంగా నూర్ ఇయాల్ అంటూ కోయ భాషలో శుభ గడియలు, వేదిక, విందు, ఆహ్వానించువారు అనే పదాలను పొందుపరిచారు. కోయ భాష వచ్చి కూడా మరి మనం ఏం చేయగలుగుతున్నామనే ఆలోచన చేసి మరి నా వివాహము ఆగస్టు 3వ తారీఖున జరుగుతుంది కాబట్టి దానికి ముందుగానే 21వ తేదీన కోయ భాష దినోత్సవం సందర్భంగా పూర్తిగా యావత్ ఆదివాసీ తెగలకు సంబంధించినటువంటి అందరూ కూడా వెడ్డింగ్ కార్డులో వచ్చే విధంగా మరి అందులోనే మా యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా వచ్చే విధంగా రాబోయే తరాలకు ఆదర్శంగా నిలవాలని, కోయ భాష పైన అందరూ కూడా మక్కువ పెంచుకోవాలని, కనుమరుగైపోతున్నటువంటి కోయ భాషను రక్షించాలనే ఉద్దేశంతోనే మరియు నేను మరియు మా శరణ్య ఇద్దరం కలిసి మరి యొక్క వెడ్డింగ్ కార్డ్ని మరి మా ఆదివాసీ తెగల సమన్వయ నాయకులతో అన్ని సూచనలు తీసుకొని మరి ఈ పెళ్లి పత్రికను తయారు చేయటం జరిగింది. ఈ ఆహ్వాన పత్రికను పిఓ రాహుల్ కోయ భాష దినోత్సవం రోజునే ఆవిష్కరించారు. కోయ భాషలో ఉన్న పెళ్లి పత్రికను చూడడం ఆనందంగా ఉందని రాహుల్ తెలిపారు. గిరిజనుల మాతృభాషలో లిపి అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. కోయ భాష దినోత్సవం నిర్వహించడము, ఆదివాసీ దినోత్సవంలో కోయ భాషలో మాట్లాడడము, అఫీషియల్ కమ్యూనికేషన్ అంటే ఆగస్ట్ 15 జనవరి 26కి కానీ ఆదివాసీ దినోత్సవానికి అఫీషియల్ ఇన్విటేషన్స్ అన్ని కోయ భాషలో ప్రింట్ చేయడము, సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్స్ కూడా కోయ భాషలో ఇవ్వడం, ఇట్లా చిన్న చిన్న ఇనిషియేషన్స్ చేస్తే అది ఎక్కడో కొద్దిగా గొప్ప కంట్రిబ్యూట్ చేస్తుంది. కొద్దిగైనా నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ భాషకు ప్రాముఖ్యతను ఇస్తారన్న ఉద్దేశంతో మేము ఇది ఐటీడీ నుంచి స్టార్ట్ చేశాము. సో రీసెంట్గా ఒక జంట వాళ్ళ పెళ్లి పత్రికను తీసుకొని వచ్చి నాతో కలిశారు. సో నేను జనరల్గా అనుకున్నాను, బట్ ఫస్ట్ టైం ఎవరు కోయ భాషలో వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాలను, వాళ్ళ పద్ధతులను, ఆచారాలను అన్నిటినీ ఆ పత్రికలో పొందుపరుస్తూ భాష కూడా కోయ భాషలో రాయడం చాలా అభినందనీయము. అంతరించిపోతున్న ఆదివాసీ గిరిజన సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు పదిలంగా అందించే ప్రయత్నంలో భాగంగానే భద్రాచలంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుతో పాటు ఆదివాసీల సంస్కృతిపై ప్రత్యేక అధ్యయనం చేసి ఆదివాసీ తెగల ఇలవేల్పుల చరిత్రను అక్కడి అధికారులు సేకరిస్తున్నారు. అంతేకాకుండా నేటి తరం గిరిజన బాలబాలికలకు, యువతీ యువకులకు వారి భాషపై మక్కువ కలిగేలా ఐటీడీఏ ద్వారా నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుక, గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందించే ఆహ్వాన పత్రికలు, ప్రభుత్వ ఉద్యోగులకు అందించే ప్రశంసా పత్రాలు కోయ భాషలోనే ముద్రిస్తూ వారిని అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారు.